గుడ్ ఈవినింగ్ సార్. వర్మ గారు. వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. అదే ఉదయనిధి స్టాలిన్ అక్కడ అంశం, ఆ మహిళను మాట్లాడు బోరుగడ్డ. సో బోరుగడ్డది మీకే ఎక్కువ, జనసేనలకే అతనంటే అసలు చాలా సీరియస్ అవుతారు, చాలా కోపపడుతుంటారు. అతను ఎప్పుడు అరెస్ట్ అవుతాడా అని చూసిన వాళ్ళు ముందు వరుసలో మీరే ఉంటారు. ప్యానల్లో ఉన్న మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్ సార్. ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ అంటే ఇప్పుడు తాతకు పెద్ద తండ్రి అనిపించుకున్నాడు. ఆ రోజు అప్పట్లో కరుణానిధి గారు జయలలిత గారిని ఏ విధంగా అయితే అసెంబ్లీలో అలాగే బయట కూడా ఎంత హ్యూమిలేట్ చేశారో, ఈ రోజు ఉదయనిధి స్టాలిన్ వాళ్ళ తాతగారిని ఫాలో అవుతూ మొన్న యాక్చువల్గా ఎలక్షన్ లో వాళ్ళు అంతగా ఫెయిల్ అవడానికి కారణం కూడా ఉదయనిధి స్టాలిన్. ఆయన తాలూకా తీరు, ఆయన తాలూకా ఇది అంటే ఇప్పుడు ఏదైనా కూడా ఫ్యూచర్ జనరేషన్ ఏం చూస్తారంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది, రేపు పొద్దున ఎలా ఉంటుంది అనేది, ఫ్యూచర్ లీడర్షిప్ ఎలా ఉంటుంది అనేది చూస్తారు. అది కంపెనీ అయినా రాజకీయ పార్టీ అయినా కూడా. రేపు అనేది అంధకారంగా కనిపిస్తే డెఫినెట్ గా ఆ పార్టీ నాయకులు పనిచేయడం మానేస్తారు. మన వైసీపీకి 2024లో పార్టీ పనిచేయడం మానేసినట్టుగా. సో అక్కడ తమిళనాడులో కూడా అదే జరిగింది. ఉదయనిధి స్టాలిన్ చూసి అక్కడ పార్టీ క్యాడర్ కూడా పనిచేయడం మానేశారు. ఈయంతో మనకు పని అవ్వదు, నెక్స్ట్ స్టాలిన్ తర్వాత ఉదయనిధి స్టాలిన్ నాయకుడు కాబట్టి ఇంకా బై డిఫాల్ట్ అతనే మనకి కాబోయే ముఖ్యమంత్రి క్యాండిడేట్ కాబట్టి మన భవిష్యత్తు అంధకారం అవుతుందని చెప్పి ఆ పార్టీ నాయకులు పనిచేయడం మానేశారు. సేమ్ 2024లో వైసీపీ నాయకులు కూడా పనిచేయడం మానేశారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వం చూసి, ఆయన తాలూకు పరిపాలన చూసి. ఇక ఈ మన చిన్నపరెడ్డి గారు ఇందాక మాట్లాడుతూ చాలా చక్కగా మాట్లాడారు. ఆయన మాట్లాడుతుంటే చాలా వినసొంపుగా ఉంది. కాకపోతే నేను చిన్నపరెడ్డి గారిని ఒకటే అడుగుతున్నాను, మీరు ఇంత చక్కగా మాట్లాడుతున్నారు కదా, అంటే రాజకీయాలకు ఇంత ఉన్నతంగా ఉండాలి, మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడకూడదు, ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ఒక డెకరం మెయింటైన్ చేయాలని చెప్పి చక్కగా మాట్లాడుతున్నారు. కానీ మీ జగన్మోహన్ రెడ్డి గారు, మీ అధినేత ఏ ఒక్క రోజైనా ఒక పార్టీ పరంగా అఫీషియల్ గా ఒక ప్రకటన కానీ, లేకపోతే ఒక మీడియా బయట కానీ, లేకపోతే మీ కార్యకర్తల మీటింగ్ లోనో మీ నాయకుల మీటింగ్ లోనో ఈ విధంగా మాట్లాడాలి, మనం హుందాతనం మెయింటైన్ చేయాలి, మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడకూడదు, ఒక పార్టీ కార్యక్రమాలు అలాగే విధాన పరంగానే మన ప్రతిపక్ష నాయకులను కానీ లేకపోతే వేరే పార్టీ నాయకులను కానీ మనం విమర్శించాలి అని చెప్పి ఏ రోజైనా మాట్లాడారండి? పవన్ కళ్యాణ్ గారు కొన్ని వందల సంఖ్యలో పత్రికా ప్రకటనలు ఉన్నాయి. ఆయన లెటర్ హెడ్లు రిలీజ్ చేశారు. ఆయన స్వయంగా మా పార్టీ లీడర్లకు కానీ కార్యకర్తలతో కానీ మాట్లాడేటప్పుడు చెప్పిన సంఘటనలు ఉన్నాయి. వీడియోలు ఉన్నాయి, మనకి ప్రూఫ్స్. ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు అది చేశారా? ఇలాంటి విష సంస్కృతి రాకూడదు, పార్టీలు రాజకీయాలు అంటే దానికి ఒక హుందాతనంగా మెయింటైన్ చేయాలి, ఏదైనా విమర్శించాలనుకుంటే విధానపరంగా విమర్శించాలని చెప్పి ఏ రోజైనా చేశారా? ఈ రోజు ఈ బోరుగడ్డ అనిల్ కానీ లేకపోతే శ్రీరెడ్డి కానీ, బోరుగడ్డ అనిల్ ముఖ్యంగా, ఈ వ్యక్తిని మనం సానుభూతి చూపించాల్సిన అవసరం లేదండి. చదువుకున్నాడు, విజ్ఞానవంతుడు అయితే ఆ విధంగా మాట్లాడతాడండి? 2019 నుంచి 2024 మధ్యలో ఆయన మాట్లాడిన వీడియోలన్నీ ఒకసారి బయటికి తీయండి. ఈయన లండన్ లో ఎంబీఏ చేసి వచ్చినాడు అనుకుంటారు ఎవరైనా? రౌడీ షీటర్ అంటే ఈయన పౌరుషం వచ్చిందని అంటున్నారు. ఆయన మాట్లాడిన ఒకసారి వినిపించండి. ఒకసారి మళ్ళీ ఎలాగో వస్తాయి, మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి అతను మాట్లాడి కూడా. ఒక వ్యక్తి అని ఇతను లండన్ లో ఎంబీఏ చేసి వచ్చాడు అనుకుంటారా? ఆయన మాట్లాడేంటండి? పవన్ కళ్యాణ్ గారి కూతురుని, పసిపిల్లల్ని పట్టుకొని ఏం మాట్లాడాడండి? చిన్నపరెడ్డి గారు మీరే మాట్లాడండి, మీరు చెప్పండి. మీరు ఒక అధికారంలో ఉన్నారు కదా. ఏమంటే 2024 తర్వాత కూటమి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కిరణ్ అనే వ్యక్తి, ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త కిరణ్ అనే వ్యక్తి చాలా చక్కగా విశ్లేషించేవాడు, చాలా చక్కగా మాట్లాడేవాడు, వయసులో చిన్నవాడైనా కూడా. కానీ ఒక్క వీడియోలో టంగ్ స్లిప్ అయ్యి భారతిరెడ్డి గారి మీద మాట్లాడినందుకు ఈ రోజు కూటమి ప్రభుత్వం అతని మీద యాక్షన్ తీసుకుంది, జైల్లో పెట్టింది. ఏ ఒక్క రోజైనా వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు బోరుగడ్డ అనిల్ కానీ, శ్రీరెడ్డిని కానీ, లేకపోతే మరే ఒక వ్యక్తినైనా అసెంబ్లీ సాక్షిగా వంశీ మాట్లాడినది, అలాగే కోడాల నాని మాట్లాడినవి మీరు పట్టించుకోకుండా ఆహాహా అని చెప్పి నవ్విన రోజులు మీవి. స్వయంగా జగన్మోహన్ రెడ్డి సైతం ఆ రోజే అసెంబ్లీ సాక్షిగా ఖండించి ఇలా మాట్లాడి ఉండకూడదు, తప్పు, ఈ అసెంబ్లీ రికార్డ్స్ నుంచి తొలగించండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుంటే ఈ రోజు మీరు మాట్లాడుతున్న ఈ శుద్ధపూస మాటలకి మేము డెఫినెట్ గా అప్రిషియేట్ చేస్తున్నాను. మీరు వ్యక్తిగతంగా మీరు మంచి వాళ్ళు అయి ఉండొచ్చండి చిన్నపరెడ్డి గారు, మీరు మాట్లాడుతున్న మాటలు బట్టి మీరు వ్యక్తిగతంగా మంచి వాళ్ళు అయి ఉండొచ్చు. కానీ మీ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు, మీ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, లేకపోతే ఇప్పుడు కానీ ఏ రోజైనా రియలైజేషన్ వచ్చిందా? ఏ రోజైనా హుందాగా ప్రవర్తించారా? అదొకసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. ప్రసాద్ గారు ఏంటి అసలు బోరుగడ్డ? ఒక్క నిమిషం ప్రసాద్ గారు, ఇస్తాను.
మా ప్రభుత్వం అధికారంలో ఉండగానే పవన్ కళ్యాణ్ గారు చెప్పు చూపించి చెప్పు తీసుకొని కొడతా ఎమ్మెల్యే ఎప్పుడు చూపించారో ఒకసారి చెప్పండి. చెప్తే ఎప్పుడు చూపించాల్సిందో చెప్పండి. స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు పిల్లలు, 4 పిల్లలు, కార్లు మార్చుకున్నప్పుడు మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారు ప్రకారంతో భాష మాట్లాడినప్పుడు డెఫినెట్ గా చెప్తే చూపిస్తారు. ఆయన మంచోడు కాబట్టి ఆయనకి రాజకీయాల్లో విలువలు ఉన్నాయి కాబట్టి చెప్పు మాత్రం చూపించాడు. అదే మీరు నేనైతే ఇంకోటి చూపించేవాళ్ళు. అదే మీరు నేనైతే ఇంకోటి చూపించేవాళ్ళు. మాట్లాడేందుకు మీరు నేను అయితే ఇంకోటి చూపించేవాళ్ళు. ఆయన కాబట్టి చెప్పు చూపించాడు. కొంచెం ఆలోచించండి. అవకాశం తక్కువ ఉంటది. మీరు కాస్ట్ ట్యాగ్ చేసుకుంటే రెండోసారి నేను ఇవ్వలేను, టైం లేదు. ఇప్పుడు ఒకటండి, రిపబ్లికన్ పార్టీ అని అదిలో వాళ్ళు ఎవరు ఉన్నారు, ఆయన పార్టీకి ఏపీ స్టేట్ అధ్యక్షుడు బోరగడ్డ అనిల్. ఇతను ఈ రోజుకి కూడా పార్టీ నుంచి క్విట్ అవ్వలేదు. కానీ అతనికి ఉన్నది ఏంటంటే వైఎస్ఆర్సీపీ సింపథైజర్. ఇప్పుడు కొన్ని పార్టీలు ఉంటాయి చూడండి, ఏదో పార్టీతో అఫిలియేట్ అయినట్టు ఇండైరెక్ట్గా అక్కడ వైఎస్ఆర్సీపీ సపోర్ట్ చేసినందుకు 24 దాకా ఉన్న టర్మ్కి ఆయన కృతజ్ఞుడిగా ఆంధ్రప్రదేశ్కి ఏమన్నా రిపబ్లికన్ పార్టీ నెత్తికి పెట్టిందేమో నాకు డౌట్గా ఉంది. మీరు కూడా ఇప్పుడు తనలో ఉన్న మిత్రులు కూడా చెక్ చేసుకుంటే రిపబ్లికన్ పార్టీలో ఈ రోజుకి కూడా అతను క్విట్ కాలేదు. ఈ స్టిల్ హ్యాపెన్ టు బి ద మెంబర్ ఆఫ్ ఇట్. సో వైసీపీ కూడా నాకు తెలిసి బట్ ఆయనే ప్రకటించాడు రిజైన్ చేశానని చెప్పి. అబద్ధం అండి. ఇప్పుడు మీరు ఆన్లైన్ చెక్ చేసుకోండి. మీరు ఆయన ప్రకటించాడు, ఆయన స్వయంగా ప్రకటించాడు.